లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏజెంట్ డిజాస్టర్ తో ఆచితూచి అడుగులు వేస్తున్న అక్కినేని అఖిల్ కెరీర్ కి ఇప్పటికైనా ఊపందుకుంటుందా అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముద్దుగా అయ్యగారు అని పిలుచుకుని అక్కినేని మూడవ తరం హీరో అఖిల్ హీరోగా నిలబడేందుకు గజనీ మహమ్మద్ లా దండయాత్ర చేస్తున్నాడు. నాగార్జున వారసుడిగా అరంగేట్రం చేసిన అఖిల్ హీరోగా పరిచయమైన మూవీ అఖిల్. హీరో నితిన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ గా నిలిచి అఖిల్ కి కూడా షాక్ ఇచ్చింది. ఈ పరాజయాల పరంపర ఏజెంట్ వరకు కొనసాగుతూనే ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన హీరోగా మాత్రం అఖిల్ ఇప్పటి వరకు 6 సినిమాలు చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మినహా ఏ సినిమా కూడా అఖిల్ కు ఆశించిన విజయాన్ని అయితే అందించలేకపోయింది. వరుస సినిమాలు చేస్తూ ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చిన ఫలితం లేకుండా పోతుంది. 9 ఏళ్ల కెరీర్ లో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో అఖిల్ లో అంతర్మదనం మొదలైంది. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ విషయంలో పూర్తి ఎఫర్ట్స్ పెడుతున్న కంటెంట్ విషయంలో కేర్ తీసుకోకపోవడంతో అఖిల్ కు వరుస ఫ్లాపులు అనివార్యం అవుతూ వచ్చాయి. స్టైలిష్ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డితో అఖిల్ చేసిన మూవీ ఏజెంట్. ఈ సినిమాపై అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. దీని ప్రమోషన్స్ లోనూ చురుగ్గా పాల్గొన్నాడు. అయితే అఖిల్ అంచనాల్ని తలకిందులు చేస్తూ ఈ సినిమా తొలి షోకే భారీ డిజాస్టర్ అనిపించుకొని షాక్ ఇచ్చింది. దీంతో ఆలోచనలో పడ్డ అఖిల్ ఇకపై ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడు. వినరో భాగ్యం విష్ణు కథ ఫేమ్ మురళీ కిఫోర్ డైరెక్షన్ లో ఓ కొత్త కథతో రాబోతున్నాడు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఈ నెల 8న అయితే రాబోతుంది. దీంతో సితారా వంశీ నిర్మించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాను లెనిన్ అనే టైటిల్ ని ఫైనల్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. దీనితో పాటు యువి క్రియేషన్ లో పీరియాడిక్ డ్రామా చేయబోతున్నారు. దీనికి కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వం వహిస్తున్నారు. దీని ప్రకటన కూడా ఈ నెల 8నే రానుంది. ఈ 2 ప్రాజెక్టులతో పాటు సామాజ వర్గంకు కూడా సహ రైటర్ గా వ్యవహరించిన నందు డైరెక్షన్ లో ఓ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ని శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. అఖిల్ ప్లానింగ్ చూసిన వారంతా కూడా అయ్యగారి కెరీర్ ఈసారైనా ఊపందుకుంటుందా అని చర్చించుకుంటున్నారు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అఖిల్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులతో బౌన్స్ బ్యాక్ అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.